చేస్తారు? తండ్రిని చంపారు, నీ వెన్నుపోటు పొడిచాడు నీ బావ, మీ అందరూ కలిసి చెప్పులేసి అవమానం చేశారు, చివరికి ఆయన ప్రాణాలు తీశారు. ఇంతకన్నా ఈ శిక్షకు మీరు ఎప్పుడోసారి మీరు చేసిన ఈ పాపానికి ఆ శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది, నాకు తెలుసు అది. అట్లాగే ఆయన భార్య మీద నిందలేశారు, రోడ్డు మీద దోసేశారు, అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేశారు. ఎన్ని పాపాలు ఎన్నేం చేస్తారు స్త్రీల పట్ల మీరు? ఈరోజు మీ కుటుంబం ఒకటి, ఇతర కుటుంబాలు ఒకట. ఈరోజు తర్వాత అసలు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా? నువ్వు చేసిన మంచి ఏదైనా ఉంటే జనానికి చెప్పుకొని ఏడవాలా? అది చేతగాక ఒక అసమర్థుడివి, ఒక అవినీతిపరుడివి, ఒక చేతగాని వాడివి, నీకు అడ్మినిస్ట్రేషన్ 0 మార్క్ ఇవ్వాలా నీకు? అట్లాంటి వాడివి నువ్వు ఈరోజు వైఎస్ కుటుంబం మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద, షర్మిల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ, అది ఈరోజు పోలీసులంతా కూడా అక్కడ పట్టుకుంటే జూబ్లీ హిల్స్ పోలీసులు అధికారులు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఈ వెబ్సైట్ ఈ ఏరియాలోనే ఉందని. వాళ్ళు చెక్ చేస్తే ఏబిఎన్ బిల్డింగ్ ఎవరిదంటే ఎన్బీకే బిల్డింగ్ అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ గురించి గతంలో కూడా ఎప్పుడో 96లోనే ఏమో అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది, బావమరిదికి ఎక్కువ అద్దెకి ఇచ్చేస్తున్నాడు గవర్నమెంట్ అని. ఇంత దారుణంగా ఇన్ని కుట్రలకి, ఇన్ని కుతంత్రాలకి, మహిళలను అవమానించడానికి నీ కార్యాలయం ఉపయోగపడుతుంది అంటే నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా బాలకృష్ణ? నువ్వేం చెప్తావయ్యా వచ్చి? మహిళల గురించి నువ్వు ఓట్లేయమని ఎట్లా అడుగుతావు? సిగ్గుండొద్దా నీకు? నువ్వు ఒక మహిళనేమో ఇక్కడ అవమానం చేస్తావు, తల్లి లాంటి ఈ తల్లి లాంటి లక్ష్మీపార్వతినేమో రోడ్డు మీద దోసేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉండేటువంటి ఆడపిల్లనేమో ఇంత దారుణమైన హేయమైన, అదే నీ బిడ్డలు 2 ఉన్నారు ఆడపిల్లలు, నేను చెప్తా ఉన్నాను, ఏదో ఒకరోజు ఈ శాపం నీకు కూడా తగులుతుంది, ఈ పాపం నీకు కూడా తగులుతుంది. 100% ఇతర స్త్రీలను అవమానం చేసేటువంటి మీకు కూడా ఇట్లాంటి పాపమే మీకు తగలకపోతే మీరు చూడండి, మీరు బాధపడే రోజు, అవమానపడే రోజు కూడా తొందరలోనే రాబోతుంది. ఎవరికి తెలుసు మీ ఇంటి వెనక ఎన్ని రహస్యాలు ఉన్నాయో? మొత్తం ఫిల్మ్ నగర్ అడగండి, ఫిల్మ్ నగర్లో మీ ఇంటి గుట్టంతా కూడా చెప్తారు, ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. అందువల్ల మనం ఏదో బయటికి మనం గొప్ప అని చెప్పుకున్నంత మాత్రాన అదేమి గొప్పలు కాదు. ఇంట్లో మీ లోపల జరిగిన మీ అంతఃపుర రహస్యాలన్నీ కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అయినా ఇంతవరకు కూడా మేము మాట్లాడలేదా? గౌరవం ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే నా భర్త నందమూరి తారక రామారావు గారిని చూసి నేను ఆ గౌరవం ఇచ్చాను. మీరు నన్నెన్ని రకాల అవమానాలు చేసినా నేను భరించాను. కానీ పాపం ఒక ఇల్లాలు, 2 బిడ్డల తల్లి, ఆమె ఎంత ధైర్యంగా నిలబడి ఈ కుటుంబం కోసం, తండ్రి ఆశయం కోసం తన అన్నను అన్యాయంగా జైల్లో పెడితే ఆ బాధ్యత తీసుకొని జనంలోకి వచ్చి ప్రచారం చేసి గెలిపించినటువంటి ఒక మహిళని, అదేవిధంగా 3000 కిలోమీటర్లు నడిచిందే చిన్నపిల్ల, 3000 కిలోమీటర్లు నడిచి ఒక రికార్డు సృష్టించింది. రాజకీయ చరిత్రలో షర్మిలమ్మ నడిచినంత నడక ఆడవాళ్ళలో ఎవరూ నడవలేదని ఒక అద్భుతమైన రికార్డు ఆమెకుంటే, ఇవన్నీ చూసి తట్టుకోలేక ముసలి నక్కవి నువ్వు, అసలు నీకు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు, మంచి మానవత్వం అనే పదాలకి నీ నిఘంటువులోనే లేదు అసలు అర్థాలు. ఎంత నీచానికైనా దిగజారిపోతావు. 7 కోట్ల మంది డేటా దొంగిలించి నీ అశోక్ని ఇప్పుడు ఎవరు కాపాడుతున్నావు? అమరావతిలో కాపాడుతున్నావు. అదేవిధంగా ఇక్కడ వెంటనే ఆ బిల్డింగ్ మీద రైడ్స్ జరిగితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అమరావతిలో దాచిపెట్టావు. అదేమంటే అక్కడ ఉండేవాడి చేత 6 నెలల క్రితమే ఖాళీ చేశారని చెప్పి అబద్ధాలు చెప్పిస్తావు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో రాగానే వెంటనే అమరావతి చెక్కిస్తున్నావు. అంటే దొంగల్ని, దోపిడీగాళ్ళని, అవినీతి పరుల్ని, నీ సీఎం రమేష్ని, నీ సుజనా చౌదరిని, నీ చుట్టూ ఉండేటువంటి ఈ అవినీతి పరులందరికీ కూడా ఒక కోటలాగా నువ్వుండి ఈరోజు చివరికి దిగజారిపోయి నువ్వు ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వెబ్సైట్లో అశ్లీలమైనటువంటివి పెట్టి ఈ అవమానం చేసేటువంటి గ్యాంగ్ను కూడా ఒక తయారు చేసి, మీ ప్రమేయం లేకుండా ఈ గ్యాంగ్ అందరూ ఒక సామాజిక వర్గం, అందరూ కమ్మాళ్ళే చూడండి కావాలంటే. ఇంత దారుణంగా నువ్వు ఆ కుటుంబాన్ని ఇంత టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నావే, ఆ కుటుంబం ఎప్పుడైనా నీ స్త్రీలను గురించి ఒక్క మాట మాట్లాడారా? నీ భార్య గురించి భువనేశ్వరి ఇన్ని 1000 కోట్లు ఎట్లా సంపాదించింది, ఎలా అన్యాయంగా సంపాదించింది అని చెప్పి ఒక్క మాట ఆ కుటుంబం అడిగిందా? లేకపోతే నీ కూతురు పెళ్ళైన తర్వాత ఎక్కడ సింగపూర్లో ఎందుకు వెళ్ళిపోయింది అన్ని సంవత్సరాలని చెప్పి వాళ్ళు ఏమైనా అడిగారా? లేకపోతే నీ చిన్న కూతురు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా? ఎందుకు ఇంత దుర్మార్గంగా అలాగే చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ఆలోచించ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and